ఆపురా ఆపు ఆపు. ఎన్ని దినాలైందే నేను చూసి. అందరూ మంచుకుంటరా మామా? గీడా గీడ చూడు, ఇక్కడికి రా, మన శిబిరం ఇక్కడ. ఇదేందలుడు ఈ పంతులు గాని శిబిరంలో కూర్చున్నావు? కొంప తీసి పార్టీకి ఇట్లా మార్చేసినవా ఏంది? లేకపోతే ఏంది మావా, ఆ కోట్లింగం అంత కాంప్రమైజ్ అయింది మా అయ్యా. పగ ప్రతీకారాలతో బతుకుతున్నావు, ఆ మాత్రం పోర్స్ ఉండాలి మావా. శభాష్ శభాష్, ఇప్పుడు ఇప్పుడు నా అల్లుడు అనిపించుకున్నావు రా. హలో, నమస్తే, నమస్కార్, ఆదాబ్, వణకం. మీరు చూస్తుంది గాలి వార్త. నేను మీ వాణిని. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో డయల్ యువర్ స్టార్. అబ్బాయి ఈడెందుకు వచ్చిందే? ఈయనింట్లో పేనికెళ్ళా. ఈ వారం మన డయల్ యువర్ స్టార్ ప్రోగ్రామ్ కు వచ్చిన మన గెస్ట్ గురించి మాట్లాడాలంటే మాటలు సరిపోవు. లోటాకేనా లంగోటాకేనా గ్లామర్ అద్దిన ఇమేజ్ తనకే సొంతం. ఐ నో, ఈ పాటికే మీరు గెస్ట్ చేసి ఉంటారు. ఎస్, యూర్ రైట్. పాపా చెడ్డీ ఫేమ్, టిచ్పల్లి యాడ్ స్టార్, యాక్టింగ్ సెన్సేషన్, యువజన నాయకుడు, వన్ అండ్ ఓన్లీ బిల్లా. వెల్కమ్ టు ది షో బిల్లా. థ్యాంక్ యూ. మీరు కాల్ చేయవలసిన నంబర్ 9345445545. అసలు నటించాలన్న ఆసక్తి మీకు ఎలా పుట్టింది? వెల్, చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టే నీకి జ్వరమని కడుపులు నొప్పని బాగా నటించటం. అది తెలిసి ఇంట బయట జనాలు నాటకాలు వేసుకునేసరికి అది నా పసి మనసులో బాగా నాటకపోయింది. అప్పుడే డిసైడ్ అయినా. మన ఫస్ట్ కాలర్. హలో, డయల్ యువర్ స్టార్. ఎవరండి మాట్లాడేది? పిల్లతో మాట్లాడాలి. ఏ, నాతో మాట్లాడరా? నా బాకీ కడతానంటే దినమంతా నీతోనే మాట్లాడతా. బాకీ ఏంటండి? నేను వైన్ షాప్ కోట్ రేట్ ని మాట్లాడుతున్నా. నీ బిల్లు 50,000 దాటిపోయింది బిడ్డ. నీ అయ్యని అడిగితేమో నాకేం సంబంధం లేదంటుండు. రేపటి దాకా చూస్తా, లేకపోతే నీ బ్యాండ్ బజాయిస్తా బిడ్డ. ఏ ఊక కోటిరెడ్డి, ఎంత దోస్తానైతే ఇంత మజాకనా? జరంతసేపు నిజమే అనిపించింది. ఆట బట్టి అంటే నీ తర్వాతే. హలో హలో హలో, ఫ్రెండ్షిప్ లో ఇవన్నీ మామూలే కదండి. చెప్పండి బిల్లా గారు, సడన్ గా రాజకీయాల వైపు ఎందుకు వచ్చారు మీరు? ప్రజా సేవ. నేను పుట్టిన గడ్డకు, నా ప్రజలకు నా వంతుగా ఏదో చెయ్యాలనే తపన. అంతేకాక గొప్ప నటులందరూ నటన తర్వాత రాజకీయం వైపే అడుగులేసిర్రు కదా. ఎనీ డౌట్స్ చెప్పు. ఎవరో కాలర్ లైన్ లో ఉన్నారు. కాల్ కట్ అయింది. అయితే చెప్పండి బిల్లా గారు, రాజకీయాల్లోకి వచ్చాక మీరు 1 సెకండ్, ఎవరో కాలర్ లైన్ లో ఉన్నట్టున్నారు. ఇలా మిస్డ్ కాల్స్ ఇస్తే ప్రయోజనం లేదండి. మిస్డ్ కాల్స్ కి మేము కాల్ చేయమండి. అయితే చెప్పండి బిల్లా గారు, మనం ఎక్కడున్నాం? షూటింగ్ లా? అరే పంచిచ్చే చూసినావా? హలో, ఎవరండి? హలో, బోగ్ బిల్లా గారు ఉన్నారండి. మీ పేరేంటి? ఇప్పుడు పేరు మర్చిపోయావు, తర్వాత నన్నే మర్చిపోతావేంటి? బాలమణి. నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు బోగ్ బిల్లా, కానీ నీకు నాకు మన ప్రేమకు ప్రతిరూపంగా నా కడుపులో పెరుగుతున్న మన బిడ్డనైనా పట్టించుకో బోగ్ బిల్లా. ఆ రోజు వర్షం పడలేదు, ఉరుమైనా ఉరమలేదు. నేను వద్దు వద్దు అన్నాను, నువ్వు నా దగ్గరికి వచ్చావు. నేను స్నానం చేయలేదు బోగ్ బిల్లా అన్నాను, అయినా నువ్వు వినలేదు. నీ కక్కు నువ్వు చూపించుకున్నావు. రేపు నా కడుపులో బిడ్డ బయటకు వచ్చి అమ్మా నాన్న ఎక్కడా, అమ్మా బోగ్ అడిగడా అంటే ఏం చెప్పను బోగ్ బిల్లా? ఏడి పేరు చెప్పినా, వీడి పేరు చెప్పినా, నీ పేరు చెప్పినా, పేరు చెప్పినా, భగవంతుడా ఎందుకు నాకు ఈ పరీక్ష? అమ్మా నువ్వన్నా చెప్పమ్మా బోగ్గడికి నాకు న్యాయం చేయమని. అసలు ఎవరు మాట్లాడేది? పూటకో గడప తొక్కేవాడు నేను నీకు ఎలా గుర్తుంటాను రా? గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు నేను ఈ బోగ్గాన్ని నమ్ముకున్నాను. ఇప్పుడేమో టీవీ దాన్ని తగులుకున్నాడు. ఒరే బోగ్గా, నీ బొక్క పగిలిపోతారా? ఇవాల్టి ప్రోగ్రామ్ ఇంతటితో సమాప్తం. గన్ను లాంటి కన్నులున్న చున్న. హాయ్, ఏంది మామ లాస్ట్ బస్సు మిస్ అయినట్టు గట్ట రందులున్నావు? నీ నాయన కాదని ఈ ముసలోని నమ్ముకోవడం న్యాయమా? ఎంత చేసి ఏ ముళ్ళే కట్టుకున్నావు? నీ నాయన వెనకపంటి ఉన్న సాయంత్రానికి చల్లటి బీరు దొరుకుతుందనే గ్యారెంటీ ఉండేది. ఇప్పుడు చూడు, నీ పైసలతోనే ఆళ్ళు తై తక్కలాడతా అంటే మనం గ్యాస్ ని కూడా లేకుండా సతికిలబడి కూర్చున్నాం. మామ మందాకి 3 రోజులైంది, గొంతు ఎండుకపోతుంది. ఏదో చేయమమ్మ, దండం పెడతా. ఓ లైట్ పెట్టుకొని దిక్కులేదు. ఎందుకురా మీ ముసలానికి ఎమ్మెల్యే పదవి? ఏంద్రా కరెంట్ పోయింది? ఇదేరా మన శిబిరం. రై రైతు భర్తలేదు జరగండి.
పోగులాడు తీసుకుంటారు. పొండ్రా పొండ్రా రేయ్. అరే కోతులు మావ మందు కొట్టేసిండ్రా. చెప్పడా ఏం చూస్తున్నారా ఓపే పోలీసులు వస్తారు. రేయ్ మన మంది సారాలు దొబ్బేసిర్రా. రేయ్ నేను చూసిండ్రా మీరు మా మందు కొట్టేయడం. కెమెరా నువ్వు చూసేది నా కమర కడ్డి. చల్ చల్ పోతాం రా బాయ్ పోతాం. బాగా పొట్ట సాలే సింగిల్ దొరక చూసుకుంటాం రా నిన్ను. పైసలు కూడా దొరికినావా? ఏడుకోతాను ఇదే మన శిబిరం. ఇదే ఆ మొత్తం బుగ్గలు కట్టినాం దా. ఏమిట్రా ఇదంతా ఆ శిబిరమేనా? అవును మాస్టర్. నేను చెప్పాను కదరా డబ్బులు ఏం ఖర్చు చేయొద్దు. అబ్బా మనకాడ పైసలు ఎక్కడి సార్? మరి మీ ఫ్యాన్స్ పెద్ద ఆవిడ మీ పోరాట స్ఫూర్తికి సేవకి ఫిదా అయ్యి ఈ చందా ఇచ్చింది. నాకు ఫ్యాన్స్ ఏంట్రా మాస్టర్ స్టిల్ బ్యాచులర్. జవాన్లో ఉన్నప్పుడు మీ అంగపుష్టి చూసి ఎవరు ఫిదయ్యారో ఏమో అయ్యో చెప్పారా? ఇక్కడ ఏం తేలాడతారు సార్? నా మరచెమ్ము ఉండాలి కదరా. ఏమైనా ఈ మరచెంబులో వాటర్కున్న టేస్ట్ ఏ మినరల్ వాటర్ ఉండదు లాయరు. మస్తు మజా ఉంటుంది సార్. మరచెమ్ముని చూసుకోలేరురా? ఏం మనుషులరా మీరు? ఇక్కడే పెట్టాను కదరా వీటన్నిటితో పాటు. ఏంద్రా ఎదుగుతుండ్రు? మాస్టర్ది కనిపించిందా నీకు? మాస్టర్దా? అదే మాస్టర్ది చెంబా శంభు శంభు పోతారు చూడు శంభు. అమ్మయ్యా బ్రతికించారా? వెల్కమ్ టు ఎలక్షన్ రౌండ్ అప్. ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రసారాల్ని మీ ముందు ఉంచే మా గాలివార్త. ఇవాంటి మన ప్రోగ్రామ్ లో భాగంగా ప్రతిసారి ఓడిపోతున్న పట్టు వదలని విక్రమార్కుడిలాగా మళ్లీ మళ్లీ పోటీ చేస్తున్న కృష్ణయ్య మాస్టర్ తో ఒక స్పెషల్ చిట్ చాట్. ముందుగా వాళ్ళ కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుందాం. ఈసారి జరగబోయే ఎలక్షన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? చెప్పండి, ఈసారి మీ అభ్యర్థి గెలుస్తాడనుకుంటున్నారా? నమస్తే. ఇందులో అనుకునేది ఏముంది? మన ప్రజాస్వామ్య ప్రక్రియల పబ్లిక్ ఎవడెక్కువ పైసలు పంచి ఆడే గెలుస్తాడు. మా అభ్యర్థి తీరు చూస్తే గెలుసుడు కాదు కదా, డిపాజిట్లు కూడా. సార్ చాలా సూటిగా తన అభిప్రాయం చెప్పినట్టున్నారు. ఇప్పుడు మనం కృష్ణయ్య మాస్టర్ గారితో మాట్లాడదాం. సార్, ఈసారి మా గాలివార్తకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అది అది ఇక్కడ గోలగా ఉంది, కాస్త పక్కకి రాము. ఇక్కడ రాము. చెప్పండి సార్. ఈ ఎన్నికల గురించి ఒక విషయం చెప్పాలమ్మా. వీళ్ళతో మాట్లాడమ్మా, వీళ్ళతోనే మాట్లాడమ్మా. మాట్లాడండి. చూసారుగా, ఎలక్షన్స్ అయిన తర్వాత మాట్లాడతానని సింబాలిక్ గా చెప్పి వెళ్ళిపోయారు మాస్టర్. మనం వేరే శిబిరం దగ్గరికి వెళ్దాం. చూసినావా మావా? ఆ బిల్లగాడు కోరి మీడియా దాని చేతిలో ఉందన్నాడు, తిప్పుకుంటూ పోతుంది. అరే నువ్వేం రంది పెట్టుకోకు మామ. ప్రతి కుక్క ఒక్కొక్క రోజు వస్తుంది, ప్రతి పందికి ఒక కాన్పు అవుతుంది. నువ్వు టెన్షన్ పడకు. సినిమా డిచ్పల్లి ఎలక్షన్స్ లో ఊహించని పరిణామం. రోలర్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కోట్లింగానికి రావాల్సిన ఆ పార్టీ బీఫామ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడిన కట్మల్కి ఇవ్వడం జరిగింది. ఈ పరిణామంతో బేబీ విజయం సులువుగా మారనుంది. ఏం కొట్లింగం, ఎలా ఉన్నావు? మొగిలి సాబ్, ఏంది? ఎందుకు అన్యాయం జరిగింది? అరే, ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి పార్టీకి సేవ చేస్తుంటే ఇదా మీరు ఇచ్చే ప్రతిఫలం? ఎప్పుడు మీరు కోతుల్లా కొట్లాడుకుంటూ ఆ భిక్షపతిగాన్ని గెలిపించడమే తప్ప పార్టీకి మీరు చేసిందేంట్రా? అయినా ఓడిపోయేదానికి నీకు టికెట్ ఎందుకురా? ప్రెసిడెంట్ మాట జర మర్యాదగా రాని. నీకు మర్యాద ఏందిరా? నీవు ఉండాల్సింది రాజకీయాల్లో కాదు, సర్కస్లో. ఏదో మాకు అభ్యర్థి కావాలి కాబట్టి పార్టీ ఇన్ని రోజులు మిమ్మల్ని భరించింది. ఇప్పుడు చెప్తున్నా ఇంకో, ఈసారి గెలిచేది ఖట్మల్ గాడు కాదు, గీ భిక్షపతి గాడు కాదు. ఇంకోసారి ఇటు పక్క కనపడితే చెప్పుతో కొడతా కొడక. మీనాక్షి, పంచగట్టిన పతోడు రాజకీయం చేయలేడే, అదొక కళ. అవునన్నా. ఏమ్రా వారి కట్మల్, నువ్విప్పుడు జాతీయ పార్టీ నాయకుడివి. గెలిచి నువ్వు ఫ్రంట్ ఏర్పాటు చేసుకుని దేశానికి ప్రధానమంత్రి అయితే జరంద మమ్మల్ని గుర్తుపెట్టుకో. అన్నా, నీ బాంచనన్నా, నీ కాలు మొక్తానన్నా. ఊర్లో మట్టి పిసుకుండా తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేస్తేవి. నా రాజకీయ జీవితం అంతా నువ్వు వేసిన భిక్షేనన్నా. నువ్వు అను, ఇప్పుడే నా గొంతు కసకస కోసుకుంటానే. కోసుకోరా.
రే చేపలు వాడికి ఒక కత్తిరా. ఈయన పోయి మన కంపెనీలకు భూములు ఇవ్వకుండా అడ్డుపడుతుండ్రే ఆ పంతులు పక్కన ఉన్న రైతులు వాళ్ళని మన వైపుకు తిప్పుకునేలా ఏర్పాటు చేయి. సరేనన్నా. తమ్మి మన నియోజకవర్గంలో ఎవడు బతుకునడానికి ఇల్లేదు. మరి ఓట్లు ఎవడేస్తాడరా? మరేంది చూడు తమ్మి, ఎవడు మన కోసం పనిచేస్తున్నాడో, ఎవడు లింగాల కోసం పనిచేస్తున్నాడో, ఇంకెవడు ఆ మాస్టర్ గార్డ్ కోసం పనిచేస్తున్నాడు, వాళ్ళ కుటుంబాల లిస్ట్ తయారు చేయండి. వేసేద్దామా? అబ్బా ఈయనతో లాభం లేదే. వీడి తీరు చూస్తుంటే వీడితో పాటు నన్ను జైలుకి తీసుకుపోయేట్టున్నాడే. అరే బేబీ, అన్ని రోగాలకి ఒకటే మందంటే ఎట్లరా? నోటి దూలకి ఎవడన్నా జాలిం లోషన్ యూజ్ చేస్తాడా? నా తిప్పలేమో నేను పడతాను, నువ్వు వెళ్ళి పచారం ఏర్పాట్లు చేసుకో. నడరా పోదాం. అన్నా పోయి వస్తానన్నా. నేను వెళ్ళనా? అదొక్కటే తక్కువ, నువ్వు వెళితే బాగా తీరుతుంది. ఏంటది? నీకు కాదు నాకు. అన్నా కోకిల రంగా బ్యాచ్ లొల్లి ఎక్కువైంది. పూర్వలకు మందు లేక 2 రోజులు అయిందన్నా. ఇట్లయితే శిబిరంలో ఎవరు ఉండరు అన్నా. సరే, ఈ ఒక్క రాత్రి ఓపిక పట్టండి, మిగతాది నేను చూసుకుంటాను. కోటిలింగం గారి బోడిలింగం టికెట్ పోయిందని మీ అయ్యా ఇంట్లో కూకొని మొగుడు పోయిన ఆడదానిలాక ఏడుస్తుంటే నువ్వేంద్ర అవలగానిలాక రోడ్ల మీద తిరుగుతున్నావు. అన్నా నిన్ను నేనే తిట్టలేదు, వీడి తిడతాడు. భిక్షపతి గాని ఎంగిల్లాగా బిచ్చప్ నా కొడుక, నీకు కూడా గొంతులేస్తా అబ్బే. పట్టుకోరా. అరే అందరికి అవలేనైపోయినరా నేను. కొట్టిరన్నా. ఈ దెబ్బలేందన్నా? ఆ బిల్లగాడు కొట్టిండ్రా. ఈ రంగాంది కూడా ఎక్కువైంది. హలో ఏంద్రా తమ్మి ఎడాబుడి? కార్యకర్తలకు విజ్ఞప్తి, ఒంటికి సెంటు కంటికి కైబు కొప్పుకి మల్లె కప్పిన ఓణితో వస్తుంది డిచ్పల్లి యువరాణి బాలామణి.